మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీలిమకి కార్తీక్కి పెళ్లి జరుగుతుంది. నీలిమ నా చెల్లెలు పాను స్థానంలోకి వస్తుంది అంటే తను ఎంతో గొప్పగా ఉంటుందని ఊహించుకున్నాను. ఆ పెళ్లికి నేను ఒప్పుకున్నాను అంటేనే నీలిమ విషయంలో నేను ఎలా ఉన్నానో నువ్వే ఆలోచించు. కానీ ఒక్కటి, అజయ్ నాకు చెప్పిన మాట నిజమైంది కదా. నీలిమ అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడికి ఎవరూ రాలేదని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇంకా అనుమానం ఏంటి? నువ్వు చెప్పింది నిజమే. అక్కడికి ఎవరూ రాలేదు, కానీ నీలిమ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. తను చాలా టెన్షన్ పడింది. తను మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిజంగానే అనుమానించేలాగే ఉంది. మరి అక్కడే నీలిమని నిలదీయాల్సింది కదా, అప్పుడు అన్ని నిజాలు బయటకు వచ్చేవి కదా. అడిగేయచ్చు, అక్కడే నేను గొడవ కూడా పెట్టుకోవచ్చు. కానీ దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజంగా అజయ్ చెప్పింది నిజమే అయ్యి డాక్టర్తో మాట్లాడటానికి వెళ్తే అక్కడికి డాక్టర్ రాలేదు కాబట్టి ఊరికి వచ్చాను, మామూలుగా ఎవరితోనో మాట్లాడుతున్నానని చెప్పిందనుకో, అప్పుడు నేనేం చేయాలి? తన్ని ఎవరూ గమనించడం లేదని ధైర్యంగా ఉంది కాబట్టే కదా అవతల వాళ్లతో ఫోన్లో మాట్లాడింది. ఆ ఫోన్లో తను టెన్షన్ పడుతూ మాట్లాడటం మొత్తం దూరం నుంచి నేను గమనించాను. అక్కడ తన మాటలేమీ నాకు వినపడలేదు కాబట్టి ఎవరితో మాట్లాడిందో తెలుసుకోలేకపోయాను. అందుకే నీలిమ ప్రవర్తన మీద మళ్లీ అనుమానం వచ్చింది. ఏంటి పార్దో ఇది? అజయ్ మాటలు పట్టుకొని ఈ ఇంటికి కాబోయే కోడలు గురించి నువ్విలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వే ఆలోచించు. అజయ్ని నేను నమ్మలేదు చాందిని. అందుకే నీలిమ విషయంలో సాక్ష్యం చూపించమని అడిగాను. తర్వాత వాడు కూడా మారిపోయాడు. కానీ వాడు నీలిమ మీద నిఘా పెట్టడం మాత్రం ఆపలేదు. నీలిమ ప్రతి అడుగుని వాడు గమనిస్తున్నాడని అర్థమైంది కదా. ఈరోజు వాడు చెప్పింది నిజమైంది. లేకపోతే నీలిమ రాత్రి ఆ టైంలో ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అక్కడ అజయ్ చెప్పింది నిజమైంది. కానీ ఇక్కడ నీలిమ మనతో ఒక్క మాట కూడా ఎవరికీ చెప్పలేదు కదా. ఇప్పుడు కూడా అనుమానించకుండానే ఉండమంటావా? మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే, మన ఇద్దరం మాట్లాడుకున్నాక ఈ విషయం అందరితో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. వద్దు పార్దు, తొందరపడి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఇది తొందరపాటు కాదు, ముందుగానే మేల్కోవడం అంటారు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు చాందిని. జరిగిన నిజాన్ని మంచి కోసం దాచినా ఎంత పెద్ద గొడవ జరిగిందో మనకి అనుభవం అయింది కదా. ఇప్పుడు జరగబోతున్న దాన్ని దాచడం వల్ల రేపేదైనా ప్రమాదం వస్తే సరిదిద్దుకోలేము. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఒక్కటి ఆలోచించు. నీలిమ తప్పు చేసిందనడానికి ఎటువంటి రుజువు లేదు. అది కేవలం అనుమానం మాత్రమే. అన్నయ్య పెళ్లి జరుగుతుందని, నీలిమ అన్నయ్య ఒకటే అవుతున్నారని మమ్మీ ఎంతో హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పావంటే ఆనందం మొత్తం ఆవిరైపోతుంది. మళ్ళీ ఇంట్లో బాధ మాత్రమే మిగులుతుంది. ఒక పక్క వాళ్ళిద్దరు పెళ్లికి పనులు ప్రారంభమయ్యాయి. ఇక తొందరలోనే పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు తెలిసి తెలియని మాటలు మాట్లాడడం వల్ల మొత్తం గందరగోళం అవుతుంది. అందుకే అన్నీ పూర్తిగా తెలుసుకున్నాకే మనం మాట్లాడదాం. నిజంగా నీలిమ తప్పు చేస్తే ఆ ఆధారాలు ఉంటే అప్పుడు వదలొద్దు. ఖచ్చితంగా అందరి ముందు బయటపడదాం. అంతవరకు మాత్రం ఈ విషయం బయటకు చెప్పొద్దన్నది నా అభిప్రాయం. నువ్వు చెప్పింది కూడా నిజమే. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నీలిమని అందరి ముందు నిలబెట్టి నిజమేంటో చెప్పమంటాను. ఊర్మిళ, ఇక మేము వెళ్ళొస్తాం.
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు వెళ్తుంది మన ఊరు గురించి. అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందితే దోసపాడు పచ్చగా ఉంటుంది. ఆ ఊళ్ళో ప్రతి గడప సంతోషంగా ఉంటుంది. ఆ చిరునవ్వులన్నీ ఏ లోకంలో ఉన్నా మన భానుని ఆశీర్వదిస్తాయి. తను ఊపిరితో ఉన్నంత వరకు దోసపాడు గురించి ఆలోచించేది. ఇప్పుడు తను లేకపోయినా ఆ ఊరి గురించి మనం కూడా ఆలోచిస్తున్నామంటే నా భాను ఎక్కడున్నా సరే తప్పకుండా సంతోషిస్తుంది. మేం వెళ్తున్నది గవర్నమెంట్ పని మీదే అయినా అది మన ఊరికి పనికొస్తుందంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అయినా ఆ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ ఇంకేం ఇబ్బంది ఉండదు. ఆ ఊరు గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఆ మురారి వాళ్ళ అమ్మగారు ఆ ఊరికి పెద్దంట. ఓ, అక్కడి వాళ్ళు తలుచుకుంటే అన్ని పనులు ఇట్టే అయిపోతాయని చెప్పారు. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? అదే అమ్మమ్మా, మొన్న ముగ్గుల పోటీలో సత్య అనే అమ్మాయి వచ్చింది కదా, ఆ, వాళ్ళది ఆ ఊరే. ఆ అమ్మాయి ఆ ఇంటి మనిషే. అవును కదా. నిజంగా ఆ పిల్ల చాలా చలాకీగా ఉంది. మనతో బాగా కలిసిపోయింది. పాపం అప్పుడు ఎవరో ఒక అమ్మాయి గతాన్ని మర్చిపోయిందని చెప్పింది కదా. హ్మ్. వాసు, మీరెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని కూడా పలకరించండి. మేం కూడా ఆ అమ్మాయిని అడిగామని చెప్పండి. తప్పకుండా అమ్మా. అంతదాకా వెళ్ళాక ఆ అమ్మాయిని కలవకుండా వస్తామా? ఆ అమ్మాయిని చూసి మాట్లాడి జాగ్రత్తలు కూడా చెప్పొస్తాం. తనని చదువుకోమని ఊర్మిళ భగవద్గీత కూడా పంపించింది కదా, ఎంతవరకు చదివిందో ఆ అమ్మాయిని అడిగి మరీ వస్తాం. సరే. చెల్లెమ్మా, మరి మేము వెళ్ళొస్తాం. ఆ అమ్మ అనయ్య, ఒక నిమిషం. అనయ్య, ఈ శుభరేఖ వాళ్ళకిచ్చి మన ఇంటి పెళ్లికి రమ్మని చెప్పండి. ఆ కుటుంబంతో మనకి పరిచయం లేకపోయినా వాళ్ళ మంచితనం ఏంటనేది కూడా మనకి బాగా తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళ ఆశీర్వాదం కార్తీక్ మీద, నీలిమ మీద ఉండాలి. తప్పకుండా రమ్మని చెప్పండి. తప్పకుండా అమ్మా. అలాగే ఆ అమ్మాయిని కూడా తీసుకురమ్మని చెప్పండి. అలాగేనమ్మా, నేనే స్వయంగా పిలుస్తాను. వస్తామమ్మా. సాయంత్రానికల్లా వెళతారా? ఎందుకమ్మా? ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి గంట, అక్కడ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నానికి గంట, ఆ ఊరు వెళ్ళడానికి 2 గంటలు. మధ్యాహ్నానికల్లా చేరుకుంటాం. వాసు, పద. సరే, వస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, వెళ్ళొస్తాం. ఆ, అలాగే. పదరా. రారా.